ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సల్లం గారు ఇలాంటి వ్యక్తులు నరకంలో 70 సంవత్సరాల వరకు శిక్షను అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఎలాంటి వారు అంటే వారి మాటల ద్వారా ఎదుటి వ్యక్తి మనసుని నొప్పిస్తూ ఉంటారు. అంటే వారు ఏదో విధంగా సూటిబుటిగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని నొచ్చుకునేలా మాట్లాడడం చేస్తూ ఉంటారు. పైగా వాళ్ళు ఎదుటి వ్యక్తి బాధపడినప్పుడు చూసి కూడా వారు పశ్చాత్తాపపడరు. అరే మనమన్న మాటకి వాళ్ళు బాధపడుతున్నారు అని వాళ్ళు గ్రహించకుండా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరిస్తున్నారు. మీ నాలుకకు పదును ఎక్కువ, కాబట్టి దానిని జాగ్రత్తగా ఉపయోగించండి, లేదా ఈ నాలుక వల్ల మీ పూర్తి శరీరం నరకాగ్నిలో కాలిపోతుంది అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనం ఒకవేళ మన నోటి దురుసు వల్ల ఎవరినైనా బాధ పెట్టి ఉంటే వెంటనే వాళ్ళకి క్షమాపణ అనేది కోరుకోవాలి. లేదంటే ఒక్క నాలుక చేసిన తప్పు వల్ల మన శరీరం అంతా కూడా నరకంలో కాలవలసి వస్తుందని మనం గ్రహించాలి.